కొత్త చాప్టర్, లాస్ట్ ఆపర్చునిటీ, పోగొట్టుకున్నటువంటి అవకాశం. తరుణం ఇదే మరి మించిన దొరకదు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. దెర్ వాజ్ ఎ క్వశ్చన్ లింగరింగ్ ఇన్ మై మైండ్ విత్ రెస్పెక్ట్ టు ఎ పర్సన్ నేమ్డ్ కృష్ణాజీ. రుస్తం చెప్తున్నాడు, కృష్ణాజీ అనే పేరు గల ఒక వ్యక్తి ఉండేవాడు. హూ లివ్డ్ విత్ బాబా ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్. కొన్నాళ్ళ పాటు బాబా దగ్గర ఉన్నాడు. వాడి గురించి ఒక ప్రశ్న నన్ను వేధిస్తూ ఉండేది ఎప్పుడు కూడా. ఫర్ దోస్ హూ డు నాట్ నో, వాడు ఎవడో తెలియదు కదా మీకు కొంత వివరం చెప్తాను. వాడెవడో, కృష్ణాజీ వాజ్ ఎ ట్రబుల్ మేకర్ హూ డ్రాంక్ ఆల్కహాల్ అండ్ విమినేజ్డ్ ఆఫెన్. వాడు ఒక దుర్మార్గుడు, వాడు మందు తాగుతూ ఉంటాడు, స్త్రీలోలుడు కూడా వాడు. హీ ల్యాండెడ్ అప్ అట్ ది సకోరి ఆశ్రమం. వీడు అసలు మొట్టమొదట ఉపాసనీ మహారాజ్ ఆశ్రమం సకోరిలో ఉండేది, అక్కడ వీడు ముందు తగిలాడు. ఆఫ్టర్ ఉపాసనీ పాసరవే, ఉపాసనీ శరీరం విడిచిపెట్టేసిన తర్వాత అక్కడ చేరాడు వీడు. విత్ ఇంటెన్షన్ ఆఫ్ క్రియేటింగ్ ట్రబుల్ ఫర్ ది ఉమెన్ డిసైపుల్స్ హూ ఆర్ లివింగ్ అండర్ గోదావరి మాయిస్ కేర్. మీరు ఎవరన్నా సకోరి వెళ్ళారమ్మా? వెళ్ళారా? అక్కడ కన్యాశ్రమం చూసారా? ఇప్పటికీ ఉంది. ఉపాసనీ మహారాజ్ టైం నుంచి కన్యాశ్రమం ఉండేది. అక్కడ గోదావరి మాయి యొక్క సంరక్షణలో ఈ కన్యాశ్రమం నడపబడుతూ ఉండేది. వీడు అనుకున్నాడు, ఓహో ఇక్కడ స్త్రీలు ఎక్కువ దొరుకుతారు, మనం ఎవరినో ఒకరిని మోసం చేసి బొట్టులో వేసుకుందామని అక్కడికి చేరాడు. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ క్రియేటింగ్ ట్రబుల్ ఇన్ సకోరి, బాబా ఇన్వైటెడ్ హిమ్ టు మేరాబాద్. ఇది బాబా దృష్టిలో పడింది. ఓహో వీడు అక్కడ ఏదో చేద్దాం అనుకుంటున్నాడని అర్జెంటుగా ఎవరినో పంపించి వాడిని మేరాబాద్ తీసుకొచ్చేయమన్నారు బాబా. దిస్ ఈజ్ వాట్ ఐ హెర్డ్ ఫ్రమ్ ది మండలి. ఇది మండలి వాడు చెప్పగా నాకు తెలిసిన విషయం మీతో పంచుకుంటున్నాను. బాబా డిడ్ నాట్ ట్రీట్ హిమ్ విత్ ఎ స్ట్రిక్ట్నెస్ విచ్ హీ సబ్జెక్టెడ్ ది రెస్ట్ ఆఫ్ ది మండలి టు. మండలి వాడిని చెడుగుడు ఆడేసేవాడు బాబా. అంతేగా, కూర్చుంటే కూర్చున్నావు, నుంచుంటే నుంచున్నావు, చేస్తే ఎందుకు చేసి, చేయకపోతే ఎందుకు చేయలేదు, ఇలాగే వాళ్ళని ట్రీట్ చేసేవాడు. కానీ వీడు స్పెషల్ మర్యాదలు, వీడికి ఏమీ లేవు, ఇవి కూడా అన్నీ కన్సెషన్లే వాడికైతే. హీ ఈవెన్ అపాయింటెడ్ బాబుజీ టు బీ హిజ్ పర్సనల్ అటెండెంట్. బావు కల్చర్ని పిలిచి ఈవేళ నుంచి వీడికి కట్టు బానిసవు, నువ్వు ఏం కావాలో వీడికి చూసుకోను అని అప్పచెప్పేశారు బాబు. వ్యక్తిగత సహాయకుడు, కూర్చో అంటే కూర్చొని నుంచో అలా ఉండేవాడు పాపం బాబుజీ. నన్ ఆఫ్ ది మండలి కుడ్ టాలరేట్ కృష్ణాజీ ఆర్ హిజ్ బిహేవియర్. మండలి వాళ్ళకి వాడిని చూడగానే కడుపు మండిపోతూ ఉండేది. ఇది తగిలేడేంట్రా బాబు మనకి దొరపాటు, వీళ్ళకి లోపల నుంచి తనుకొచ్చేసేది కోపం. హవెవర్ బాబుజీ ఇన్ ఒబీడియన్స్ టు బాబా ప్లేడ్ ద పార్ట్ ఆఫ్ సర్వింగ్ కృష్ణాజీ. కానీ బాబా మాట కదా మరి, అందుకని వాడు ఏం చేసినా దిగమింగుకొని అలాగ భరించేవాడు బాబుజీ. నాట్ ఓన్లీ డిడ్ కృష్ణాజీ రిఫ్యూజ్ టు ఒబే బాబా సింపుల్ ఇన్స్ట్రక్షన్స్. బాబా ఇలా చెబితే అది ఎప్పుడు వినేవాడు కదట వాడు. నువ్వు పొద్దున్నే 8 గంటలకల్లా తయారైపోయి ఉండాలని 9కి వెళ్ళినా అలాగే పడుకుని ఉండేవాడు. ఏంటంటే వాడు పట్టించుకునేవాడు కాదు. బట్ కంటిన్యూ టు అసోసియేట్ విత్ విమెన్ ఇన్స్పైట్ బాబాస్ వార్నింగ్ ఆఫ్ అబ్స్టినెన్స్. బాబా మందలిస్తూ ఉండేవారు, నువ్వు స్త్రీల జోలికి పోకూడదు అని. అయినా వాడు మానేవాడు కాదు. అండ్ వన్ అకేషన్ వెన్ హీ వాజ్ లివింగ్ ఎట్ మేరాజాద్, ఒకసారి మేరాజాద్లో వీడు ఉంటున్నాడు బాబా యొక్క ఆర్డర్స్ ప్రకారం. కాకాబారియా వాజ్ సో అప్సెట్ that he wrote a note to Baba that if Krishnaji continued to live at Mehrajad, then he, Kaka, would leave Mehrajad and go. ఇక అక్కడున్న వారి డిసిప్లిన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. మేరాజాద్లో వాళ్ళు భరించలేకపోయారు వీడిని అసలు. వెంటనే ఆ కాకాబారియా ఓ స్లిప్ రాసి బాబాకి పంపించాడు. ఇరిచ్చి కదా అమాయకుడు ఎవరున్నాడు, లోపల ఉన్నాడు, ఆయనకి ఇవ్వయా, వాడైనా ఉండాలి నేనైనా ఉండాలి, తేల్చుకోమని ఈవేళ బాబా. వాడు ఉంటే నేను ఉండను అంతే, లేకపోతే వాడిని పంపించాలి, తేల్చేయండి ఈవేళ. వెన్ బాబా రిసీవ్డ్ దిస్ లెటర్, గోస్తాజీ హ్యాపెన్ టు బి అరౌండ్. బాబాకి వెళ్ళింది చిట్టు, చూశాడు ఆయన. ఓహో ఇది చాలా కోపంగా ఉన్నాడు. అక్కడ గోస్తాజీ ఉన్నాడు. గోస్తాజీ బాగా వృద్ధుడు, అప్పటికి ఉన్నటువంటి మండలి వాళ్ళు బాగా పెద్దవాళ్ళలో అతను ఉంటాడు. బాబా న్యూ ఆఫ్ గోస్తాజీస్ డిస్లైక్ అండ్ ఇంటాలరెన్స్ ఆఫ్ కృష్ణాజీ. వాడికి కూడా కడుపుమంటే, గోస్తాజీకి కూడా కృష్ణాజీ అంటే కడుపుమంటే బాబాకి బాగా తెలుసు ఆ విషయం. అండ్ సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ సమ్ ఫన్
తమాషా కోసం బాబా ఏం చేశారు, హీ టోల్డ్ గోస్తాజీని పిలిచి ఇలా చెప్పారు, కాకా హ్యాజ్ ఆల్సో మెన్షన్ దట్ కృష్ణాజీ హ్యాస్ బ్రోకెన్ అప్ యువర్ టంగ్ అండ్ స్టార్టెడ్ వేరింగ్ యువర్ క్లోత్. ఈ చిట్టు పంపాడు కదా, చూస్తున్నాడు అనమాట గోస్తాజీ. ఏమిటి బాబాకి చెట్టు వచ్చి, ఏమి లేదే, ఇప్పుడే కాకా భార్య కబురు పంపించాడు నాకు, ఆ కృష్ణాజీ గారి నీ పెట్టి బదలు కొట్టేసి దానిలో ఉన్న బట్టలు వేసుకోవడం మొదలెట్టాడట, నీ బట్టలు అని చెప్పారు బాబా. దీస్ అప్సెట్ గుస్తాజీ సో మచ్ దట్ హీ టోల్డ్ బాబా టు బర్న్ హిస్ క్లోత్స్ ఫార్ హీ వుడ్ నెవర్ వేర్ దమ్ అగైన్. అయితే బాబా నువ్వు నా బట్టలు కల్పించి నేను మళ్ళీ ముట్టుకున్న వాటిని. ఎందుకంటే గుస్తాజీకి కొన్ని ఉన్నాయి, మన మండలి వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు వస్తాయన్నమాట, ఒక్కొక్కడికి ఒక్కొక్క అలవాట్లు. ఎందుకని వాళ్ళ ద్వారా బాబా ఒక చోట చెప్పారట, భావు కల్చర్ చెప్తూ ఉండేవారు, ఒక్కొక్క మానసిక వికారమునకు ఒక్కొక్క మండలి మెంబర్ని ప్రతినిధిగా పెట్టి వాడి ద్వారా పనిచేస్తూ ఉంటారు. వాడు కోపం ఎక్కువ ఉంటుందట, అలాగ దాని మీద పనిచేస్తూ ఉంటాడు. అలాగా గుస్తాజీ చిన్న పిల్లవాళ్ళు ఎప్పుడు చిరిగిపోయిన చొక్కాలు వేసుకుంటూ ఉన్నాడు, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటూ ఉన్నాడు. ఏదైనా విలువైంది ఉంటే దాన్ని ఈ గొడ్డలో చుట్టేసి ఎక్కడో దాస్తూ ఉండేవాడు, లేదా పాత షూలో పెట్టేసి దానిలో పేపర్ కూరేసి ఓ మూలెట్టేవాడు. పెక్యులర్గా ఉంటాయి, చదువుతాం మనం ముందు. బాబా వాజ్ లాఫింగ్ అండ్ ఎంజాయింగ్ అలాంగ్ విత్ ది అదర్ మండలి. చాలా చాలా ఆనందంగా అనుభవిస్తున్నారు బాబా ఈ సన్నివేశం. ఎందుకని ఆయనకి ఈ సన్నివేశాన్ని హ్యాండిల్ చేయడంలో, దాన్ని ప్రశాంతత తీసుకురానికి ఆయన విధానం ఆయనకి ఉంది. ఆఫ్టర్ వైల్ హీ ఇన్స్ట్రక్టెడ్ వన్ ఆఫ్ ది అదర్ మండలి టు గో అండ్ టెల్ గుస్తాజీ ద ట్రూత్. గుస్తాజీ కోపంగా వెళ్ళిపోయాడు బయటికి, నువ్వు కాల్చే నాకు అక్కర్లేదు అని. ఒకరిని పంపించిన మరి వాడికి నిజం చెప్పి ఏమీ లేదు, ఊరికి నేను ఇలాగ అన్నాను అని వాడు కోపం తగ్గించమన్నారు. ఎందుకని ఈ వాజ్ ఎ హార్ట్ పేషెంట్ అండ్ కుడ్ గెట్ ఎ హార్ట్ అటాక్. వాడు ఇంకా ఆవేశపడిపోతే వాడికి గుండె ప్రాబ్లం ఉంది, హార్ట్ అటాక్ వస్తుంది వాడికి అన్నారు. కృష్ణాజీ వాజ్ కెప్ట్ బై బాబా ఇన్ దిస్ వే టిల్ సచ్ టైమ్ యాజ్ ది సకోరి ఆశ్రమం వాజ్ సేఫ్ అండ్ సెక్యూర్. మొత్తానికి కొన్నాళ్ల పాటు బాబా వీడిని భరించక తప్పదన్నారు. ఆయన ప్లాన్ ఏమిటి, ఆ సకోరి ఆశ్రమంలో వీడి ప్రమాదం తగ్గిపోయే వరకు వీడిని ఇక్కడ ఉంచారు. ఆఫ్టర్ దాట్ బాబా ఇన్స్ట్రక్టెడ్ బాబూజీ టు స్టాప్ డూయింగ్ కృష్ణాజీస్ వర్క్ అండ్ బీ రూడ్ టు హిమ్. ఈ పని అయిపోయింది బాబాకి వీడితో. అప్పుడు బాబూజీని పిలిచారు, ఇంక నువ్వేం బానిసో కాదు, ఆడితోటి పట్టించుకోక, అసలు ఆడి ఏమంటే సమాధానం చెప్పు, రఫ్గా ఉండు వాడితో అని చెప్పారు. Krishnaji, who was used to being treated like royalty, could not tolerate such harshness, which suddenly Baba was subjecting him to, and he left. వాడికి తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు దాకానేమో మహారాజులా చూశారు నన్ను, ఎల్లుడిలా చూసినారు, నేను కూడా ఉండను, నేను పోతున్నానే పోయాడు. అంటే వాడు పోయేలాగా చేయడం కోసం బాబా ఇలాగ నడిపారు. ప్రెజెంట్లీ కృష్ణాజీ లివ్స్ ఇన్ అమెరికా ప్రొక్లెయిమింగ్ హిమ్సెల్ఫ్ టు బి ఏ పర్ఫెక్ట్ మాస్టర్. రుస్తమ్ చెప్తున్నాడు, ప్రస్తుతం ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు వాడు, తనను తాను ఒక సద్గురువుగా ప్రకటించుకొని అక్కడ ఆరాధింపబడుతూ ఉన్నాడు. When I heard this story of Krishnaji's life, several doubts crossed my mind. ఈ కథ అంతా నేను విన్నాను మండలి వాళ్ళ ద్వారా, నాకు చాలా డౌట్లు పుట్టుకొచ్చాయి. ఏంట్రా బాబు వీడి జీవితం ఇలా ఉంది అని. సో ఐ ఆస్క్డ్ బాబూజీని ఈ ప్రశ్న అడిగాను నేను. In living here over the years, I was made to believe by Baba's sister Mani, Erich, you and the rest of the Mandali that not only was it a privilege to live here on this soil of Mehrabad, but only those with connection to Baba from the past life could do so. బాబూజీని అడిగాడు, నువ్వు చెప్పినా, ఎరి చెప్పినా, మణి చెప్పినా, ఇంకా మిగిలిన మండలి వాళ్ళు చెప్పినా, ఈ గడ్డ పవిత్రమైనటువంటిది. అవతార్ మెహర్ బాబాతో గత జన్మలుగా సాంగత్యము, సహవాస భాగ్యము ఉంటే తప్ప ఇక్కడ అడుగు పెట్టలేము అని నేను విన్నాను మీ అందరి ద్వారా. దట్ సచ్ సోల్స్ త్రూ దేర్ ఎఫర్ట్ అండ్ గుడ్ కర్మ ఇన్వైట్ సచ్ ఆపర్చునిటీస్ ఇన్ దేర్ లైఫ్. మనము చేసుకున్నటువంటి సత్కర్మల ద్వారా, మంచి కర్మల ద్వారా ఇలాంటి భాగ్యం మనకి అబ్బుతుంది అని కూడా నేను విన్నాను. Krishnaji was indulging in all kinds of acts such as womanizing, drinking alcohol and not obeying Baba. వీడు చూస్తే అష్టదరిద్రాలు ఉన్నాయి వాడికి. వాడు బాబా మాట పట్టించుకోడు, తాగుతాడు, శ్రీలోలుడు.
ఆల్ దీస్ యాక్ట్స్ ఐ అండర్స్టాండ్ క్రియేట్ బైండింగ్ అండ్ ఇన్వైట్ సఫరింగ్. ఇవన్నీ బంధనాలు పెంచుతాయి, బాధల్ని కూడా పెంచుతాయి. వాట్ ఐ వాంట్ టు ఆస్క్ ఈజ్ సింప్లీ దిస్. నా ప్రశ్న ఏమిటయ్యా అంటే ఇదిగో విను. కృష్ణాజీ లివ్డ్ ఫర్ ఏ కన్సిడరబుల్ పీరియడ్ ఆఫ్ టైమ్ అరౌండ్ బాబా. కొన్నాళ్ళ పాటు కొన్ని 2 నెలల్లో 3 నెలల్లో బాబాతో ఉన్నాడు. వాజ్ ఇట్ బికాస్ ఆఫ్ హిస్ గుడ్ కర్మ అండ్ ఎఫర్ట్ ఫ్రమ్ పాస్ట్ లైఫ్ దట్ సచ్ ఏ గుడ్ ఆపర్చునిటీ వాజ్ bestowed అపాన్ హిమ్ ఇన్ కంపారిజన్ టు అదర్ డిజర్వింగ్ సోల్స్ హూ ఆర్ నాట్ గివెన్ దిస్ ఆపర్చునిటీ? ఎంతోమంది మంచివాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. వాడు ఎవరికి అవతారుడి యొక్క సహవాస భాగ్యం దొరకలేదు, ఈ దుర్మార్గుడికి దొరికింది. అంటే గత జన్మలలో వీడికి ఆ క్రెడిట్ అలా ఉండిపోయిందా? దాని కారణంగా ఇది దొరికిందా అని అడిగాడు. స్పాంటేనియస్లీ భావు రిప్లైడ్. అప్రయత్నంగా ఇలా చెప్పాడు భావు. ఓన్లీ దోస్ హూ హ్యావ్ ఏ కనెక్షన్ విత్ హిమ్ ఇన్ ఎ పాస్ట్ లైఫ్ త్రూ దేర్ గుడ్ కర్మ అండ్ ఎఫర్ట్ ఆర్ గివెన్ సచ్ అన్ ఆపర్చునిటీ. ఇందులో అనుమానం లేదు. వాళ్ళ మంచి కర్మల కారణంగా, అవతారణతో గత జన్మలలో కల అనుబంధము కారణముగా ఇలాంటి భాగ్యం వాళ్ళకి దక్కుతుంది. కృష్ణాజీ వాజ్ గివెన్ దిస్ ఆపర్చునిటీ బికాజ్ ఆఫ్ హిస్ గుడ్ కర్మ అండ్ ఎఫర్ట్ ఫ్రమ్ ద పాస్ట్ లైఫ్. గత జన్మలలో వాడు కూడబెట్టుకున్న మంచి కర్మల వల్లే ఇది దొరికింది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ గుడ్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ దిస్ లైఫ్ టు ప్రోగ్రెస్ ఫర్దర్ స్పిరిచువల్లీ హీ స్టార్టెడ్ యూజింగ్ ఇట్ ఫర్ ఇండల్జింగ్ ఇన్ గ్రాస్ డిజైర్స్. కానీ వాడికి అంత భాగ్యం దక్కితే దాన్ని ప్రయోజనం కోసం వాడుకోవడానికి బదులు దుర్వినియోగం చేసుకొని తుచ్చమైన వాంఛలు తీర్చుకోవడానికి వాడు వినియోగించుకున్నాడు. హీ మిస్డ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. వాడికి అద్భుతమైన అవకాశం భగవంతుడు కల్పించాడు, పోగొట్టుకున్నాడు. అండ్ ఛాన్స్ టు గెట్ క్లోజర్ టు బాబా అండ్ ఫర్దర్ అవే ఫ్రమ్ హిజ్ డిజైర్స్. సాక్షాత్తు ఆయన సన్నిధానములో ఉండేటువంటి మహాభాగ్యం వాడికి దొరికిన వాడు కనకపు సింహాసనం అన్న సామెత ప్రకారం వాడికి ఇచ్చిన అవకాశాన్ని వదలు కొట్టేసుకున్నాడు వాడు. బై ఇండల్జింగ్ ఇన్ హిజ్ డిజైర్స్ అండ్ ప్రిటెండింగ్ టు బి ఏ పర్ఫెక్ట్ మాస్టర్ ఈస్ క్రియేటెడ్ సో మచ్ బ్యాడ్ కర్మ ఫర్ హిమ్సెల్ఫ్ that he will have to suffer intensely in the next life to wipe out the impressions of these negative samskaras. ఇంత భయంకరమైన చెడ్డ పనులను పూనుకోవడం ద్వారా నేను సద్గురువును చెప్పుకుంటున్నాడు. వాడు ఎంత మాత్రమూ మారలేదు. వాడు ఈ కారణంగా అనేకమైన చెడు కర్మలను కూడబెట్టుకున్నాడు. ఇవి మరుజన్మలో భయంకరమైన కష్టాలు అనుభవించి వీటిని పోగొట్టుకోవలసి ఉంటుంది వాడు. If he would have used the opportunity like the rest in Mandali, he too would have progressed spiritually and come closer to Baba and closer to the real goal in life. మిగతా మండలి వాళ్ళు ఆ అవకాశాన్ని ఎంత బాగా వాడుకున్నారు మనం చూస్తున్నాం కదా. ఆధ్యాత్మికంగా ఎదిగారు, గమ్యానికి దగ్గరగా వెళ్ళిపోయారు. అలాగే వాడికి కూడా అవకాశం ఇచ్చాడు బాబా, కానీ వాడు వెనక్కి ప్రయాణమై వెళ్ళిపోయాడు. అంతే కదా, వాడు ముందుకు వెళ్ళడానికి బదులు వెనక్కి వెళ్ళిపోయాడు.